6 సంవత్సరాల గ్యాప్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా దేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. RRR సినిమా విడుదలైన తర్వాత 3.5 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నారు. ఇక ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్కు తగిన సినిమాతో రావాలనే ఉద్దేశంతోనే పాన్ ఇండియా సబ్జెక్ట్ను దర్శకుడు కొరటాల శివ ఎంచుకున్నాడు. ఇక జాన్వీ కపూర్ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవ్వగా సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇక దర్శకుడు కొరటాల శివ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. ఎన్టీఆర్ పాత్ర పరిచయం చాలా బాగా ఉంది. ఎలివేషన్తో పాటు సముద్రం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచాయి. సముద్రంలోని ఓడలపై కంటైనర్లు దొంగిలిస్తున్నట్టు ఎన్టీఆర్ సైఫ్ అయితే ఈ జీవితంలో వద్దనుకున్నాడు. ఎన్టీఆర్ కావాలనుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ ఆయుధాల కోసం దేవరా భైరవ మధ్య భీకర పోరు జరుగుతుంది. ఇద్దరు సమఉజ్జీలుగా నటించారు. ఇక సినిమా మొదటి భాగంలో ఉండేంత ప్రభావం రెండో భాగంలో కనిపించలేదు. క్లైమాక్స్కు ముందు వచ్చే మలుపు ముందుగానే తెలిసిపోతుంది. అయితే వాటికి ముందు వచ్చే ఫైట్లు వాటిని సముద్రంలో తీయడం బాగుంది. అయితే దేవరా పాత్రల ముగింపు మాత్రం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ 2 పాత్రలో సూపర్గా నటించారు. ఆయన పలికిన భావోద్వేగాలు, ఫైట్లు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇక సైఫ్ అలీ ఖాన్ పాత్ర కూడా ఆకట్టుకుంది. మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి. కలెక్షన్ల పరంగా కూడా ఈ యొక్క మూవీ సరికొత్త రికార్డుని అయితే సృష్టిస్తూ ఉంది. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ యొక్క మూవీలో మీ ఇంట్రడక్షన్ కానీ, అలాగే చుట్టుమల్లె సాంగ్ కానీ, అలాగే ఆయుధ పూజ సాంగ్ కానీ చాలా బాగా ఉన్నాయి. ఇక అందులో మీరు వేసిన గ్రేస్ఫుల్ మూమెంట్స్ కానీ, అలాగే జాన్వీ కపూర్తో మీ రొమాంటిక్స్ స్టెప్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక ఇందులో మీరు చెప్పిన పంచ డైలాగులు కానీ, అలాగే సముద్రం ఫైట్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి. పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త నెటింట్లో తెగ చక్కర్లు